ఈరోజు మనం చెప్పుకునే నవల ఇంటింటి కథ ఎపిసోడ్ 9. ఏమిటమ్మా, ఏదో కొంప మునిగినట్లు అలా చూస్తున్నారేమిటి అందరూ అంటూ తేలిగ్గా నవ్వటానికి ప్రయత్నించాడు ప్రసాద్. కాని ఆ నవ్వు అతని పెదాలనుంచి వచ్చింది, కాని గుండెల్లోంచి రాలేదని అందరికీ అర్థమయ్యింది. ఏమోరా నాయనా, తల్చుకుంటేనే నాకేదో గుండెల్లో గుబులుగా ఉంది. నా మనసు వప్పడం లేదు. ఆపైన నీ ఇష్టం, అనుభవించేది నీవు, నీ ఇష్టం, మీ నాన్న ఇష్టం అంది కాంతమ్మ. నేను మాత్రం ఏం చెప్పగలను? వాడన్నది ఒక విధంగా నిజం. డబ్బులేని బాధ అన్నింటికంటే గొప్పది. దాని ముందు అవిటి భార్యని భరించడం సులువేనేమో. ఏమో, అది వాడు ఆలోచించుకోవాల్సిన విషయం. రేపు కష్టనిష్ఠూరాలు ఎదుర్కోవలసిందివాడు. వాడు ఆలోచించుకుని ఇష్టపడితే నేను చెప్పేది ఏముంది? అమ్మా, ఇదే మనింట్లో ఒక పిల్ల అలాంటిది ఉంటే ఎలాగో అలాగ పెళ్లి చెయ్యాలని తాపత్రయపడవా? ఏదో లోటున్నా అందరిలాగే తమ పిల్లలు పెళ్ళిళ్ళు చేసుకోవాలని తల్లిదండ్రులారాటపడరా? ఏదో రోగం, పిచ్చి కాదు కదా, అవయవలోపం అంతే కదమ్మా. పోనీ పిల్ల ఎలా ఉంటుందో చూసావా? కాంతమ్మ రాజేకొచ్చిన ధోరణిలో అడిగింది. ఉంటుంది, ఓ మాదిరిగా చామంచాయగా, మొహం పరవాలేదు. నిజానికి ప్రసాద్ ఆమెని చూసింది పట్టుమని 2 నిమిషాల కంటే ఉండదు. ఆ ఇల్లు, ఐశ్వర్యం చూసిన కళ్ళకి ఆమె అందం గురించి పట్టించుకునే ఓపిక లేకపోయింది. అసలు జరుగుతున్నదంతా ఏదో నమ్మశక్యం కాని కలలా అన్పించింది. అతనూహించని విషయం అతి త్వరగా, అతని ప్రమేయం లేకుండా అంతా జరిగిపోయింది. ఇంటర్వ్యూకి వెళ్లిన అతన్ని నారాయణమూర్తిగారు ఎగాదిగా చూశారు. ఇంటి పేరు, కులగోత్రాలు, పుట్టుపూర్వోత్తరాలు అడుగుతుంటే ప్రసాద్ ఆశ్చర్యపడుతూనే చెప్పాడు. ఆ జవాబులు విని ఆయన సంతృప్తి పడ్డట్టు తల ఊపాడు. మిస్టర్ ప్రసాద్, మీరు బయట కాసేపు వెయిట్ చేయండి, మళ్ళీ పిలుస్తాను అన్నాడాయన. అంతమాత్రం మాటలే ఈ ఉద్యోగం తనకొచ్చినట్టు సంబరపడిపోయాడు ప్రసాద్. లేకపోతే ఎందుకు ఉండమంటాడు అని గాలిలో మేడలు కట్టాడు. మిగతా అందరినీ ఇంటర్వ్యూ పూర్తి చేశాక ఆయన మళ్లీ ప్రసాద్ను పిలిచి, మిస్టర్ ప్రసాద్, నాతో ఒక్క అరగంట ఇంటికి రాగలరా? మీతో పర్సనల్గా మాట్లాడాలి అన్నాడు. ఆయన మాటలకు తబ్బిబ్బు అయిపోయాడు. ఆయనన్నదానికి అర్థం బోధపడకపోయినా ఈ ఉద్యోగం తనకొచ్చినట్టే. అంత పెద్ద డబ్బు గలయన కాకపోతే తనతో ఎందుకు మాట్లాడుతాడు అనుకొన్నాడు. ఆయనతో పాటు ఆయన పెద్ద కారులో పాములా నేలమీద మెత్తగా పాకే కారులో ఆయన ఇంటికి వెళ్లడం, ఇంటికెళ్ళాక బంజారాహిల్స్లో ఆ బంగళాని, దాని వైభవాన్ని ఒక్కొక్క గది ఆయన చూపిస్తుంటే నోటమాట రానట్టు ఆశ్చర్యంగా చూశాడు. ఏ హిందీ సినిమా సెట్టింగుల్లోనో చూడడం తప్ప అంత ఖరీదైన, అంత అందమైన భవంతి, ఫర్నిచరు చూడలేదేమో. వింతగా, కుతూహలంగా తెల్లపోతూ చూశాడు. చూస్తున్నంతసేపు అదంతా ఆయన ఎందుకు చూపుతున్నాడో అన్న ఆలోచన రాలేదు. తరువాత ఆయన తన ఎయిర్ కండిషన్డ్ ఆఫీసు రూంలో కూర్చోపెట్టి నౌకరు తెచ్చిన వెండి కాఫీ సెట్టులోంచి స్వయంగా కాఫీ పోసి ఇచ్చి, వెండి పళ్లెంలో బిస్కెట్లు ఆఫర్ చేసి తన కంపెనీ వివరాలు, తన షేర్లు, బ్యాంక్ అకౌంట్లు, తన ఆస్తుపాస్తులు చెప్పుతుంటే అప్పటికి వంటిమీద తెలివి వచ్చినట్టు ఇదంతా ఆయన తనకెందుకు చెప్తున్నాడన్న ఆలోచన వచ్చి తెల్లపోతూ వినడం తప్ప అడగలేకపోయాడు. అన్నీ చెప్పిన ఆయన ఆఖర్నా, ఈ ఆస్తికంతటికీ వారసురాలు ఎవరో తెలుసా? నా ఒక్కగానొక్క కూతురు అంటుండగా ఆయన మొహంలో ఎలా విషాదపు నీడలు కదిలాయో గుర్తించి ఆశ్చర్యపోయాడు. అన్నీ చెప్పిన ఆయన హఠాత్తుగా ప్రసాద్ చెయ్యి పట్టుకుని, రాబాబూ, మా అమ్మాయిని చూపిస్తాను అంటూ మేడమీదకు తీసుకెళ్లాడు. ఉత్కంఠతతో మేడమీదకు వెళ్లిన ప్రసాద్కి పెద్ద మంచం మీద పట్టుపరుపుల మధ్య సిల్కు తలగడల నానుకుని ఏదో పుస్తకం చదువుతున్న అమ్మాయిని చూపించాడాయన. పక్కన చక్రాల కుర్చీ ఉంది. మా అమ్మాయి లతా, ఇతను ప్రసాద్. మన ఆఫీసులో ఉద్యోగం కోసం వచ్చారు. మన ఇంటికి పిల్చాను మాట్లాడడానికి. ఆయన మాటలు అర్థమైనట్టుగా ఆ అమ్మాయి తల పంకించింది. హఠాత్తుగా ఆమె మొహంలో ఎరుపు రంగు తొంగి చూసింది. ప్రసాద్ వంక చూసి తల దించుకుంది. చూసావుగా, రా అంటూ ఆయన మళ్ళీ ప్రసాద్ని తీసుకుని కిందికి వచ్చాడు. చూసావా బాబూ, ఇంత ఆస్తికి వారసురాలు అయినా నా కూతురు ఏది అనుభవించలేకుండా చేశాడు ఆ దేవుడు. మంచంలోంచి కదలలేని అవిటిదాన్ని చేశాడు. చూశావా నాయనా? ఆయన గొంతు రుద్ధమైంది.
మొహం ఎర్రబడింది. లక్షలు, ఈ మేడలు, కార్లు, ఇవన్నీ ఎవరికోసం బాబూ? దానికోసం. అది అనుభవించలేనిదయింది. కనీసం దాని కడుపున 4 పిల్లలు పుడితే ఈ శ్మశానంలాంటి ఇంటిలో కళ వస్తే చూసి కన్ను మూయాలని నా ఆశ. నా తరువాత నేనున్నానని దానికి చేయూత ఇచ్చే మనిషి కోసం చూస్తున్నాను బాబూ. దానికి నేనివ్వగలిగింది డబ్బు. కాని కష్టానికి సుఖానికి తోడుండాలి ఒకరు. నా తరువాత అది దిక్కులేనిదవకూడదని నా బాధ. అందుకే దానికి పెళ్లి చెయ్యాలని కోరిక. చూడు బాబూ ప్రసాద్, ఇదంతా నీతో ఎందుకు చెప్తున్నానో నీకిపాటికి అర్థమయుండాలి. బాబూ, ఈ ఆస్తి, ఈ లక్షలు, ఈ కార్లు, ఈ షేర్లు అన్నీ కానుకగా తీసుకుని నా కూతురికి నీ చెయ్యి ఆసరా అందించగలవా? ఆయన అంత పెద్ద ధనవంతుడు, అంత ఆస్తి, అంతస్తు ఉన్నాయనా ఏమీ లేని బికారిలా ప్రసాద్ ముందు దోసిలి ఒగ్గి నిలబడ్డాడు. అసలే అనుకోని విధంగా జరిగిన ఈ సంఘటనకి బిత్తరపోయిన ప్రసాద్ ఆయనలా దీనంగా, దైన్యంగా అడిగిన ఆ తీరుకి విచలితుడై జవాబు ఏం చెప్పాలో తెలియక తడబడిపోయి నేను అన్నాడు. ఆలోచించుకో బాబూ, తొందరేం లేదు. మీ ఇంట్లో వాళ్ళతో కూడా చెప్పు, ఆలోచించుకొని చెప్పండి. నన్నే ఎందుకు మీరు అడిగారు? ఇంకెవరూ మీకు కనిపించలేదా? చాలామందిని చూస్తున్నాను నాయనా. నాకు నచ్చినవాళ్లు కనపడితే వాళ్ళు ఇష్టపడక ఇలా కాలం జరిగిపోతుంది. ఉద్యోగం కోసం వచ్చిన వాళ్లలో బుద్ధిమంతులు, మంచి కుటుంబం నుంచి వచ్చిన సత్ప్రవర్తన, నీతి, నిజాయితీగా ఉండగలరనుకున్న వాళ్లని చూసి అడిగాను. బాబూ, నా లక్షలన్నీ ఇస్తానన్నా కొందరంగీకరించలేదు. నీకిష్టమైతే ఆలోచించి చెప్పు బాబూ. ఈ ఇల్లు, వాకిలి, నా బిజినెస్సు అన్నింటితో పాటు దాన్ని నీ చేతిలో పెట్టి నిశ్చింతగా నిట్టురుస్తాను. ఒక్కగానొక్క కూతురు బతికిలా అయిందని మంచం పట్టి బెంగతో చచ్చిపోయింది నా భార్య. నేను జీవచ్ఛవంలా ఉన్నాను. నా కూతురికి నా ఆసరా లేకపోతే బతకలేదని దానికోసం బతుకుతున్నాను. మీ అమ్మాయికి ముందునుంచి ఇలాగే ఉందా? లేదు బాబూ. నవ్వుతూ, తుళ్ళుతూ, గెంతుతూ 6 ఏళ్ల అల్లారుముద్దుగా పెరిగింది. 6 ఏళ్లకి మాయదారి జ్వరం వచ్చింది. అదేం జ్వరమో మహమ్మారిలా వచ్చి నా కూతురి కాళ్ళు పొట్టన పెట్టుకుంది. అప్పటినుంచి ఈ 15 ఏళ్లుగా అది. దాన్ని చూసి మేం ఏడుస్తున్నాం. ఈ లోకం మా ఇల్లు, కార్లు, డబ్బు చూసి మేము చాలా సుఖంగా ఉంటున్నాం అనుకుంటుంది. మా బతుకులో బాధ ఎవరికి తెలుస్తుంది ప్రసాద్? నీకు అంతా చెప్పాను. నీకు ఉద్యోగం లేదు. మీ ఇంటి స్థితిగతులు అంతంత మాత్రం. ఈ లోకంలో ఇప్పుడు ప్రతిదానికి రేటుంది. అలాగే నా కూతురు మెడలో పుస్తె కట్టడానికి రేటు పెట్టానని నీవు అనుకున్నా సరే, నేను నిన్ను నా కంపెనీకి మేనేజింగ్ డైరెక్టర్ని చేస్తానని, ఈ ఇల్లు, ఈ కార్లు, ఈ ఐశ్వర్యం అంతా ఇస్తానని ప్రలోభపెట్టినా, అవిటి పిల్లకి మొగుణ్ణి సంపాదించాలని నీవనుకున్నా సరే, ఎలా అనుకున్నా పర్వాలేదు. ఉన్న సంగతి చెప్పాను. నీకిష్టమైతే నాకు 4 రోజులలో జవాబు చెప్పు. కాని ఒక్క మాట, డబ్బు ఆశతో ఈ పెళ్లి చేసుకుని తరువాత నా కూతుర్ని నిర్లక్ష్యం చేసి, దాన్ని చిన్న చూపు చూసి అవమానపరచి బాధపరిస్తే మాత్రం నేను సహించను. దానికోసం దాన్ని బాధపెట్టిన వాళ్లని నిలువునా హత్య చేయగలను అన్నది మరవద్దు. నిజాయితీగా, నిండు మనసుతో దాన్ని భార్యగా చూడగలననుకుంటేనే ముందుకురా, లేదంటే ఈ విషయం మర్చిపో అంటూ ఆయన వాచీ చూసుకుని ప్రసాద్తో చేయి కలిపి, నేనింకా ఒక మీటింగ్కి వెళ్ళాలి, నీవు వెళ్ళి ఏ సంగతి చెప్పు అంటూ ప్రసాద్ని వాళ్ళ ఇంటి దగ్గర వదలమని డ్రైవరికి చెప్పి ఆయన ఇంకో కారులో వెళ్ళిపోయాడు. జరిగినదంతా కలలా అన్పించి ప్రసాద్ ఎటూ తేల్చుకోలేక ఆలోచనలతో రోజంతా నలిగిపోయాడు. కళ్లముందు కన్పించే ఆ ఐశ్వర్యం, ఆ భోగభాగ్యాలు అతన్ని ప్రలోభంలో పడేశాయి. కంపెనీ మేనేజింగ్ డైరెక్టర్, ఎయిర్ కండిషన్ ఆఫీస్ రూము, 4 రకాల ఫోనులు, సెక్రటరీ, కారు, ఎటు చూసినా సుఖం, ఎటు చూసినా దర్జా. వాటన్నింటి ముందు ఆ అమ్మాయిలో లోపం ముందు కొట్టొచ్చినట్టు కనబడింది. కాస్త క్రమంగా అణువంతయిపోయింది. డబ్బులేని ఈ బతుకు కంటే ఆ బతుకు చాలా నయమన్న నిర్ణయానికి వచ్చేశాడు.